హాయ్ ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు ఎన్నో రకాల పకోడీలు తినుంటారు కదా. అయితే ఈరోజు మీకు ఒక స్పెషల్ పకోడీ పచ్చి మామిడికాయలతో చేసి చూపిస్తాను. దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఇందులో పచ్చి మామిడికాయ తురుము, సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసినటువంటి పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, రుచికి సరిపడే సాల్టు, శనగపిండి కూడా వేసేసి మనము పకోడీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా అన్నీ వేసేసి కలుపుకుంటే మన పకోడీ పిండి రెడీ అయిపోతుంది. ఇందులో వాటర్ అవసరం లేదు. ఈ మామిడి తురుములో ఉన్నటువంటి వాటర్, ఉల్లిపాయలో ఉన్నటువంటి వాటరే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టి ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనము ముందుగా కలిపెట్టుకున్నటువంటి పిండిని చిన్న చిన్న పకోడీలాగా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించేసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసేసుకోవాలి. ఫ్రెండ్స్, చూశారు కదా పచ్చి మామిడికాయతో పకోడీ ఎలా తయారు చేసుకోవాలో. ఇది పుల్లగా కారంగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. దీన్ని నేను టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటున్నాను. మీకు పచ్చిమిరపకాయలు తినాలనుకుంటే కారం వేసుకోవచ్చు. నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాను, కారం వేయలేదనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, మీకు అందరికీ కూడా నచ్చింది అనుకుంటాను ఈ వీడియో. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.